ఏడ్రాయిడు ఇంకా రాలేదే. అబ్బా ఇప్పుడు వచ్చారా బాబు వీడు. దా దా దా. అరే మచ్చా, తాగుదామా తిందామా? ఏమైందిరా? క్లైమేట్ బాగుంది, తాగితేనే బెటర్. ఏమిరు చాలా ఆనందంగా ఉన్నావు. 1 సైడ్ లవ్ 2 సైడ్ లవ్ అయిందా ఏంది? తనకి వేరే వాడితో పెళ్ళి అయిపోతుందిరా. నేను ఎప్పుడు 1 సైడ్ లవర్నే. అరే ఏమైందిరా ఎట్లా మాట్లాడుతున్నావు? అరే మన 1 సైడ్ లవర్స్కి అదృష్టం ఉండదురా. చెప్పాలని ఉంటుంది కానీ చెప్పలేం. మన 1 సైడ్ లవర్స్నే ఇంత. మనం ప్రేమించిన అమ్మాయి అక్కడెక్కడో చిన్న నవ్వు నవ్వుతే రాత్రంతా అదే నవ్వును గుర్తు తెచ్చుకుంటూ నేను అమ్మాయిని ప్రేమిస్తున్నా, నేను అమ్మాయితో కలిసి బ్రతకాలనుకున్నా అని అనుకుంటాం. అరే మరి వెళ్ళి చెప్పొచ్చు కదరా మరి నేను లవ్ చేస్తున్నా అని. అరే విజయ్, నీకు అర్థం అవ్వట్లేదురా. ఆ అమ్మాయికి పెళ్ళి అయిపోతుందిరా, పెళ్ళి అయిపోతుంది. ఎందుకు ఎట్లా చేసినావు? ఫస్టే వెళ్ళి చెప్పొచ్చు కదరా మరి. అరే విజయ్, 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్ 4 మంత్స్ 5 మంత్స్, అరే లాస్ట్ 6 మంత్స్ నుంచి లవ్ చేసినారా నేను. ఈ 1 సైడ్ లవర్స్కి ఎట్లుంటుందంటే చిన్న బాధ ఉంటుంది, ఇన్స్టెంట్గా ఉంటారా. నేను బావని, నేను ఇంకో లవర్ని అని వీడు చెప్పే లోపే ఇంకో నిల్చుంటాడు అక్కడ. ఏందోరా ఈ 1 సైడ్ లవ్ అంటే నేను పెద్ద చిరాకు అనిపిస్తుంది నాకు. అరే ఈ 1 సైడ్ లవర్స్ ఎట్లుంటారంటే ఆమె లవ్ చేయకున్నా సరే ఆమె గల్లీకి వెళ్తాం రా, ఆమె ఉన్నా లేకున్నా ఆమె ఇంటి గేట్కి వెళ్ళేసి చూసి వస్తాం రా. ఆమె లేకున్నా సరే ఆమె ఇంటి గేట్ని చూస్తే ఏదో తెలియని సాటిస్ఫాక్షన్. అరే ఆమె ఇంటి గల్లీకి వెళ్ళినారా, ఆమె కనిపిస్తే బాగుండు అనే చిన్న ఆనందం. అరే కొన్నిసార్లు ఆమె ఫ్లవర్ తీసుకుంది, చాక్లెట్ తీసుకుంది, నీ అమ్మ లవ్ సెట్ అయిందిరా, నా 1 సైడ్ లవ్ 2 సైడ్ లవ్ కాబోతుందిరా అనే చిన్న ఆనందం. నా లవ్ సెట్ కాబోతుందిరా అని అనుకున్నా, కానీ మచ్చా నన్ను లవ్ చేయలేదురా. మన 1 సైడ్ లవర్స్కి నేం కదరా, చీనే ఒక్కనే కదరా, మస్తు మంది ఉన్నారు 1 సైడ్ లవర్స్. లేరా బాస్, లేరా? ఉన్నారు మచ్చా, మస్తు మంది ఉన్నారు. వాళ్ళని అడుగు, నాకంటే మస్తు చెప్తారు. అరే నేనే ఇట్లా ఏడుస్తున్నా అంటే ఎంతమంది ఏడుస్తున్నారు తెలుసా? 1 సైడ్ లవర్స్ టూ మచ్గా ఏడుస్తారా. అరే మన లైఫ్లో నీ హ్యాపీ సిచ్యువేషన్ జరగలేదురా, ఒక్కటి గుర్తు తెచ్చుకో. నా 1 సైడ్ లవ్ 2 సైడ్ లవ్ కావాలని తిరిగి వెనక్కి తిరిగి చూసుకుంటే నవ్వేస్తే నవ్విన నవ్వు కన్నా ఏడ్పు వస్తే ఏడ్చిన కన్నీళ్ళే ఎక్కువ గుర్తున్నాయి మచ్చా నాకు. ఏడవకరా మచ్చా, అట్లా ఏడుస్తారా. నీతో ఉన్న ఎన్నో క్షణాలే జ్ఞాపకాలే నిండే గుండెల్లో దూరం నవ్వకే. లైట్ రా మచ్చా, మన 1 సైడ్ లవర్స్కి తోపురా. 1 సైడ్ లవర్స్ వీఆర్ ద సింగిల్ అని చెప్పుకుంటా, కానీ ఏడవక మచ్చా, ఊకోబే. నీళ్ళంటోని మిస్ చేసుకుని చూడు, తండ్రా ఏడవాల్సింది, తండ్రా. నువ్వెందుకు ఏడుస్తావు? ఏడవరా, నేను ఏడవరా మచ్చా. ప్రామిస్ రా మచ్చా, సింగిల్. నువ్వు నవ్వు, నేను నవ్వుతా. అరే మనం ఎంత 1 సైడ్ లవ్ చేసినా కానీ బెనిఫిట్స్ అన్నీ వాళ్ళకేరా. ఇప్పుడు ఆ పిల్లని ఎవడన్నా అన్నాడు అనుకో, వాడిని మనం కొడతాం, లేకపోతే ఆ ఏరియా వాళ్ళ చేత కొట్టిపిస్తాం. బెనిఫిట్స్ ఎవరికి? ఆమెకే. సెక్యూరిటీ గార్డ్, ఆమె బాడీ గార్డ్. ఇప్పుడు నేను ఆమె బాడీ గార్డ్, ఇప్పుడు నాకు ఆమె ఐ లవ్ యూ చెప్పదు,
చూసి స్మైల్ ఇవ్వదు, ఇట్లా కూడా చూడదురా. అయినా బెనిఫిట్స్ ఆమెకే. గ్రేట్ కదరా. నా దృష్టిలో వన్ సైడ్ లవరే గ్రేట్ రా. బికాజ్ నేను వన్ సైడ్ లవరే కదరా. అరే తన ఆన్లైన్లో ఉంటుందిరా. నేను 10 మెసేజ్లు పెడితే ఒక్క రిప్లై ఇస్తుందిరా. ఏమనిస్తుంది తెలుసా? యా వాట్, ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా. కానీ నాకేదో తెలియని ఆనందం, రిప్లై వచ్చింది కదా అని. తన బర్త్డే వారం ఉంటే వారం ముందు నుంచే ప్రిపరేషన్స్ గ్రాండ్గా సర్ప్రైజ్ ఇవ్వాలని తన ఇంటికి వెళ్తే కనీసం ముఖం కూడా చూడదురా. ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా. ఆమె లవ్ చేయకపోయినా సరే ఏదో చిన్న హోపు, ప్రేమిస్తుందిలే ఆ చిన్న హోప్ తోటి వేరే అమ్మాయిని కన్నెత్తి కూడా చూడంరా. నమ్మకం ఏదో ఒకరు తను లవ్ చేస్తుందిలే అనే చిన్న నమ్మకంతో ఇన్ని రోజులున్నారా. సర్లే పోదాం చెప్పేద్దాం అని అడిగే లోపు వాళ్ళ ఇంట్లో పెళ్ళి ఫిక్స్ చేసినారా. అయిపోతుందిలే పెళ్ళి, నో ప్రాబ్లం, అయిపోతుంది. సరేదా తినేమైనా తాగుదాం. హాయ్ హలో వాట్సప్ గాయస్, డిఓపి నరేంద్ర, మారియో క్రియేటర్ విజయ్ వలేటి. సో ఈ వీడియో మీ అందరికి చాలా నచ్చింది అనుకున్నాను. సో ఈ వీడియో ఏంటంటే ఫ్రెండ్స్ రియల్ లైఫ్ బేస్ చేసుకుని చేసింది. అసలు రియల్ లైఫే మా ఫ్రెండ్ కూడా జరిగింది, అందుకని చేసాము. సో ఇలాంటివి కూడా మీ రియల్ లైఫ్లో ఉంటే, మీ లవ్ ఫెయిలియర్ అయితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మారియో ప్లేట్ని సబ్స్క్రైబ్ చేయండి. సో అక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ ఎర్రగా ఉంటుంది, దాన్ని వేస్తే లైక్ చేయండి.